యాడ పుట్టి ఆడ పెరిగి ఆడ చచ్చి పోతిరో నేల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుకున్నదా ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటారా. దేహమంతా పాటై ప్రవహించినవాడు, దేశమంతా ప్రసరించినవాడు, ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్. వేగు చుక్కలై దారి చూపుతారా. ఊహ తెలిసిన తర్వాత మీకు గద్దరన్న ఏంటి, నాన్న ఏంటి అని చెప్పి అర్థమై ఉంటుంది. ఊహ తెలుస్తున్న రోజుల్లో గద్దరన్న ఫ్యామిలీకి దగ్గరగా ఉండలేదు, ఉండేవాడు కూడా కాదు. హౌ డిడ్ యూ రీకలెక్ట్ దోస్ డేస్? నేను 2.5 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న, ఆల్మోస్ట్ 3 years ఉన్నప్పుడు నాన్న అడవికి వెళ్ళిపోయారు. గద్దరన్న చనిపోయినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎలాగైతే బాధపడ్డాయో, గాయపడ్డాయో, అంతకన్నా ఎక్కువ గాయపడ్డటువంటి వాళ్ళు ఈ రైల్వే ట్రాక్ పక్కన వేసినటువంటి గుడిసెలటువంటి వాళ్ళు. ఒక అతను వచ్చేసి ఇవన్నీ తీసేయాలి మీరు, ఇంకా పెద్దరు చచ్చిపోయిండు, ఇక ఈ గుడిసెలు అని దీపేస్తామని 2-3 సార్లు అనమాట. 3rd day ఆడవాళ్ళందరూ లేచి ఇదే భూదేవి నగర్లో ఆపరేషన్ గ్రీన్ టైగర్స్ పేరుతోటి గద్దరన్న మీద హత్యాయత్నం జరిగింది. సో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ది సడన్. దానికన్నా ముందే రెడ్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ అనే థ్రెటనింగ్ కాల్స్. ఇక్కడ నుంచి లోతుకుంట హాస్పిటల్ హీ డి నాట్ టేక్ ద పేషెంట్, నాన్నని తీసుకొని అన్నాడు. బయట ఒక ఆటో పర్సన్ ఉంటే నా అందులో ఎక్కి హాస్పిటల్ దాకా దించాను. గద్దర్ కొడుకు సూర్యం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఇంకా పాలిటిక్స్లో ఎదుగుతాడు, కాంగ్రెస్ నుంచో మరొక పార్టీ నుంచో అనుకున్నారు. కానీ సూర్యాన్ని తన్నుకొని ఓవర్టేక్ చేసి వెన్నెల ముందుకొచ్చింది. నాకు బతికే హక్కు ఉంది, నేను సమానం, నువ్వు ఎవరనే ప్రశ్నించే హక్కు. అమాయక యువకులని అడవులకు పంపాడు అని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గద్దర్ తన పిల్లల్ని మాత్రం, అంటే మిమ్మల్ని మాత్రం చాలా సేఫెస్ట్గా పెంచాడు. ఆడాలన్న భయం, తినాలన్న భయం, దెబ్బ తగిలితే ఏడుపు వస్తుంటుంది, అమ్మ ఉండదు మందు పెట్టడానికి. ఎర్రజెండా ముసుగులో గద్దర్ అరాచకాలు చేశారు, ప్రజా ఉద్యమాల ముసుగులో కోట్లు దండుకున్నాడు, నక్సలైట్లను ముందు పెట్టి ఎన్నో సెటిల్మెంట్లు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఇప్పుడు అణచివేత వేరే రకంగా జరుగుతుంది, ఇప్పుడు దోపిడి వేరే రకంగా జరుగుతుంది. గద్దర్ మరణాన్ని క్యాష్ చేసుకోవాలని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్తో పాటు మిగతా అన్ని పార్టీలు ట్రై చేశాయి అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఎవరు ఉద్యమాల గురించి మాట్లాడరు, పాటల గురించి మాట్లాడరు, అవి వినరు. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న.